నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. కణాల హెల్త్ అంటే కణాలు బలంగా ఉన్నాయా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. పుడతాయి, కౌంట్ బాగానే ఉంటుంది, మొటిలిటీ బాగుంటుంది, మార్ఫాలజీ బాగుంటుంది, కానీ హెల్త్ అనేది బాగోదు. ఈ హెల్త్ ఏంటి, ఏ కారణాల వల్ల ఈ హెల్త్ అనేది చెడిపోవచ్చు? హెల్త్ అంటే లోపల ఉన్న డిఎన్ఏ ఎలా ఉంది, దానికి ఫలదీకరణం చేసే కెపాసిటీ ఉందా లేదా వీర్య కణంకి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. డిఎన్ఏ అనేది కణం తల లోపల సరిగా వచ్చిందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ వల్ల, ఈ కారణం వల్ల ఫలదీకరణం కెపాసిటీ తగ్గిపోవచ్చు, పెరగచ్చు. సో ఇవి ఎందుకు ఎఫెక్ట్ అవుతాయంటే, స్మోకింగ్ ఎక్కువ ఉంటే, అంటే సిగరెట్స్ ఎక్కువ కాల్చుతుంటే, ఆల్కహాల్ కన్సంప్షన్, మందు ఎక్కువ తాగుతుంటే, కాఫీ ఎక్కువ తాగుతుంటే, డ్రగ్స్ తీసుకుంటారు, తర్వాత బాడీ బిల్డర్స్ చాలా మంది స్టీరాయిడ్స్ తీసుకుంటారు. దీనివల్ల కూడా కణాల హెల్త్ బాగోకపోవచ్చు. కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ చూడడానికి బాగుండొచ్చు, కానీ లోపల ఉన్న క్వాలిటీ అనేది దెబ్బతినచ్చు. అది మనకి కొన్నిసార్లు తెలియని కూడా తెలియదు. కానీ ఈ అలవాట్లు ఉంటే, మానేస్తే స్పర్మ్ క్వాలిటీ, హెల్త్ బట్టి చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.